నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ ఊతప్పం. సౌత్ ఇండియన్ రెసిపీస్ నుండి మరొక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఊతప్పం. ఎలాగో దోశకు పిండి రెడీ చేసుకుంటాం కదండి. నా ప్రీవియస్ వీడియోలో దోశపిండి ఎలా చేసుకోవాలో ఆ వీడియో ఉందండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. మరి దీనికోసం ముందుగా కావలసినంత దోశపిండి చేసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి తరుగు, కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. అలాగే కొన్ని అల్లం ముక్కలు, ఒక హాఫ్ ఇంచ్ అల్లం అయితే సరిపోతుందండి. 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర తరుగు బాగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర తరుగు, తర్వాత కరివేపాకు. ఈ కరివేపాకు తరుగు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అండి, వంట సోడా అంటాం కదా, అది వేసేసుకుందాము. ఇవన్నిటిని పిండిలో బాగా కలపాలండి. సాధారణంగా దోశపిండి 2 రోజులకు సరిపడా వేసుకుంటాం కదండి. అలాంటప్పుడు ఒకరోజు మసాలా దోశ చేసుకున్నా, ఒకరోజు ప్లెయిన్ దోశ తీసుకున్నా, 3వ రోజు ఇలా ఊతప్పం వేసుకోవచ్చండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ముందుగా వీటన్నిటిని ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఎందుకంటే దోశల పిండి మాదిరి ఇది పల్చగా ఉండకూడదండి, కాస్త మందంగానే ఉండాలి. అందువల్ల ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి. పిండి ఇలా గట్టిగానే ఉండాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ వేడెక్కిపోయిందండి. ఆయిల్ ఇలా రాసుకోవాలి. ఇప్పుడు పెద్ద గరిటె నిండా పిండి తీసుకొని ఇలా వేసుకుందామండి. మరి కాస్త వేసుకుందాము. మధ్య మధ్యలో ఉల్లిపాయలు అవన్నీ తగులుతుంటాయి కాబట్టి ఇది దోశ కంటే కాస్త మందంగా ఉంటుందండి. ఇలా ప్యాన్ అంతా పిండి స్ప్రెడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యితో చేసిన ఈ ఊతప్పం చాలా రుచిగా ఉంటుందండి. నిజం చెప్పాలంటే ఈ ఊతప్పంకి చట్నీ అనేది అవసరమే లేదండి. దీన్ని తింటూ ఉంటే మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతుంటుంది. అలాగే అల్లం ముక్కలు, ఆ పచ్చిమిర్చి, ఆ జీలకర్ర ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి, ఆవురావురమంటూ తినేస్తారు. ఇలా 2 వైపులా కలుచుకున్న ఈ ఊతప్పంని వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఈ ఊతప్పంకి అడిషనల్గా నెయ్యి జోడించడం వలన దీని రుచి మరింత పెరుగుతుందండి. ఇలా తయారైన ఊతప్పంని వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. దీన్ని కొబ్బరి చట్నీ కానీ టమాటో చట్నీతో కానీ తీసుకుంటే ఆ రుచి అదిరిపోతుందండి. దీనిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ టైం టిఫిన్స్కి కూడా వాడుకోవచ్చండి. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా.